టెట్ ప్రాక్టీస్ బిట్స్ తెలుగు. మొదటి ప్రశ్న. నారాయణ అనే మకుటంతో శతకం రాసిన కవి ఎవరు క్రింది వానిలో? నారాయణ అనే మకుటంతో శతకం రాసిన కవి క్రింది వానిలో? బమ్మెర పోతన గారు. బమ్మెర పోతన. తరాయి ప్రశ్న. లైకు ప్రాధాన్యతం ఇస్తూ మాత్రా ఛందస్సులో సాగే రచన క్రింది వానిలో? లైకు ప్రాధాన్యం ఇస్తూ మాత్రా ఛందస్సులో సాగే రచన. గీతం. తరాయి ప్రశ్న. మన జెండా మనదే వీరుల నెత్తురు పంట దీనిలో వీరులంటే? స్వాతంత్ర సమరయోధులు అని అర్థం. స్వాతంత్ర సమరయోధులు. తరాయి ప్రశ్న. చిన్నతనంలోనే మాట విననివాడు పెద్దయ్యాక అసలే వినడు దీనికి సరైన సామెత క్రింది వానిలో? చిన్నతనంలోనే మాట విననివాడు పెద్దయ్యాక అసలే వినడు దీనికి సరైన సామెత. మొక్కై వంగనిది మ్రానై వ్రంగున. ఇది దీని యొక్క సామెత, సరైన సామెత. ఎగ్జామ్లో ఇలా కూడా అడగచ్చు. మొక్కై వంగనిది మ్రానై వంగున అనేది ఒక సామెత, పొడుపు కథ, అలా కూడా అడగచ్చు. అది సామెత. తరాయి ప్రశ్న. చాలా బాధ కలిగిన సందర్భంలో ఉపయోగించే జాతీయం క్రింది వానిలో? చాలా బాధ కలిగిన సందర్భంలో ఉపయోగించే జాతీయం. గుండెల బరువెక్కడం. తరాయి ప్రశ్న. ఒక అంశాన్ని గురించి వివరంగా చెప్పే వ్యవహార రూపం క్రింది వానిలో? ఒక అంశాన్ని గురించి వివరంగా చెప్పే వ్యవహార రూపం. వ్యాసం. తరాయి ప్రశ్న. రక్తము అను పదానికి నానార్థాలు ఏమిటి క్రింది వానిలో? రక్తము అను పదానికి నానార్థాలు. ఎర్రనది రుధిరము. ఎర్రనది రుధిరం. తరాయి ప్రశ్న. దేవాలయం అను పదానికి పర్యాయ పదాలు ఏమిటి క్రింది వానిలో? దేవాలయం అను పదానికి పర్యాయ పదాలు. దేవలము గుడి. దేవలము గుడి. దేవాలయం అనే పదానికి పర్యాయ పదాలు ఏంటంటే దేవలము గుడి. తరాయి ప్రశ్న. ధరకు సరైన వ్యుత్పత్త్యార్థం ఏమిటి క్రింది వానిలో? ధరకు. సమస్తమును ధరించేదని అర్థం. సమస్తమును ధరించేదని అర్థం. తరాయి ప్రశ్న. విజ్ఞానము అనే పదానికి వికృతి పదం ఏమిటి క్రింది వానిలో? విజ్ఞానము అనే పదానికి వికృతి పదం. విజ్ఞానము. విజ్ఞానంకి వికృతి పదం ఏంటంటే విజ్ఞానము. తరాయి ప్రశ్న. మీ సత్కారము అన్నదానము నాకు తృప్తిని కలిగించాయి ఈ వాక్యంలో గల విలువలు ఏమిటి? అతిథి మర్యాద. అతిథిని గౌరవించడం. తరాయి ప్రశ్న. ఊరూరు సంధినామం ఏమిటి క్రింది వానిలో? ఊరూరు సంధినామం. ఇది ఆమ్రేడిత సంధిది. తరాయి ప్రశ్న. ఈ క్రింది వానిలో సంభావన పూర్వపద కర్మధారాయ సమాస పదం. సంభావన పూర్వపద కర్మధారాయ సమాసం ఏది? శిరీష పుష్పములు అనేది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. తల్లిదండ్రులు అనేది ద్వంద్వ సమాసం అవుతుంది. తరాయి ప్రశ్న. కనిపించిన వాళ్ళందరినీ అడుగుతూ ఊళ్ళోకి వెళ్ళారు గీత గీసిన పదం. చిత్రార్థకం. తరాయి ప్రశ్న. హెలెన్ కెల్లర్ ప్రపంచమంతా తిరిగి ప్రత్యేక అవసరాలున్న పిల్లలను కలిసి వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది అనే వాక్యం. ఇది సంశ్లిష్ట వాక్యం. తరాయి ప్రశ్న. రాల నిద్రించు ప్రతిమల మేలు కొలిపి గీత గీసిన పదం ఘనమేమిటి? నిద్రించు. తగనం.
నిద్రించనేది. తర్వాత ప్రశ్న రిపీటెడ్ క్వశ్చన్. భరణభ భరవ అనే గణాలు ఉండే పద్యం ఏది? భరణభ భరవ అనే గణాలు ఉండే పద్యం. ఉత్పలమాల. అరవై ప్రశ్న. నేటి విద్యార్థి భవిష్యత్తులో ఏ ఏ విషయాలను సమర్థంగా అధ్యయనం చేయగలడో నిర్ధారించు మూల్యాంకనం. ప్రాగుప్తిక మూల్యాంకనం. తర్వాత ప్రశ్న. భాషా దురాభిమానాలు తగ్గించి వివిధ భాషా రూపాలను విద్యార్థులకు పరిచయం చేయగల కార్యక్రమం క్రింది వానిలో. భాషా విహారయాత్ర. భాషా విహారయాత్ర. తర్వాత ప్రశ్న. విద్యార్థులలో ఆనందభూతిని రసానుభూతిని పెంపొందించు సాహిత్య ప్రక్రియ, ఆ ప్రక్రియను బోధించు పద్ధతి క్రింది వానిలో. పద్యము ప్రశంసా పద్ధతి. తర్వాత ప్రశ్న. 2011వ సంవత్సరంలో రాష్ట్ర విద్యా ప్రణాళిక రూపకల్పనలో దృష్టి ఉందన్న ప్రతిపాదనలు. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 యొక్క ప్రతిపాదనలు. తర్వాత ప్రశ్న. పాత్ర అనుగుణంగా భాషించే సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించగల చర్య క్రింది వానిలో. పాత్ర అనుగుణంగా భాషించే సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించగల చర్య ఏదంటే నాటకీకరణం. నాటకీకరణం. తర్వాత ప్రశ్న. భాష ద్వారా జరిగే భావ వ్యక్తీకరణ ఎదుటివారిలో కలిగించేది. భాష ద్వారా జరిగే భావ వ్యక్తీకరణ ఎదుటివారిలో కలిగించేది ఏమిటి? భావోద్దీపనం కలిగిస్తుంది. భావోద్దీపనం. తర్వాత ప్రశ్న. ఈ క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి. అర్థాలంకారాలను 2 వర్గాలుగా విభజించవచ్చు. ఒక వర్గం ఉపమాన ప్రమేయం ఉన్నవి, మరొక వర్గం ఉపమాన ప్రమేయం లేనివి. ఉపమా, రూపకం మొదలైన అలంకారాల్లో ఉపమానం ప్రమేయం ఉంటుంది. అతిశయోక్తి, అర్థాంతర్న్యాసం మొదలైన అలంకారాల్లో ఉపమాన ప్రమేయం అనేది ఉండదు. పై పేరాలో చర్చించిన విషయం ఏమిటి? అర్థాలంకారాలు. పై పేరాలో చర్చించిన విషయం ఏంటంటే అర్థాలంకారాలు. అర్థాలంకారాల గురించి వివరించాలి. మన పారాగ్రాఫ్లోనే ఆన్సర్ ఉంటుంది, కరెక్ట్గా చదవాలి. పై పద్యాన్ని అనుసరించి ఈ క్రింది వాక్యాలలో సరైనది. ఉపమానం అనేది రూపకలంకారంలో ఉంటుంది. తర్వాత ప్రశ్న. కవి తలల్లిన క్రాంత హృదయములు గారెంపవే చెల్లెలా అని అన్నది క్రింది వానిలో. రాయప్రోలు సుబ్బారావు గారు. ఇవి కొన్ని తెలుగు ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.